అసలు చెప్పాను కదా, ఈ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం అనేది రాజకీయ నాయకులు రాజ్యాంగ అజ్ఞానం. వాస్తవానికి వీళ్ళు ఎవరు? గవర్నర్ గారి గుమాస్తాలు. చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ది గవర్నర్. వాళ్ళ టర్మ్స్ ఆఫీస్ ఎంతకాలం ఉంటే డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. గవర్నర్ సంతోషించినంత వరకునే. వాళ్ళ డ్యూటీ ఏంటంటేనేమో టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది గవర్నర్. అది కూడా చిన్న చిన్న మ్యాటర్స్లో. గవర్నర్ యొక్క స్వీయ విచక్షణ అవసరమైన విషయములలో సలహా ఇచ్చే అధికారం మంత్రిమండలికి లేదు. ఇది ఆర్టికల్ 163 క్లాస్ 2. అంటే ఆయన గుమాస్తాలు. వీళ్ళు చేసిన తప్పులకి వైకేరియస్ లైబిలిటీ గవర్నర్ మీద ఉంటుంది, కానీ గవర్నర్కి ఏమో ఆర్టికల్ 361 కింద రక్షణ ఉంది. అందువల్ల ఈ జరిగిన తప్పిదాలు గినక ప్రభుత్వ నిర్వహణలో భాగంగా జరిగితే ఏ రాజకీయ నాయకుడి మీద కూడా కేసు పెట్టే అవకాశము లేదు. అది కాదనుకొని రాష్ట్రాలను దోచుకోవాలనే దురుద్దేశంతో సొంత పార్టీలు పెట్టుకొని ప్రవర్తిస్తున్నారు కాబట్టే ఈ కర్మ జరుగుతున్నది. తీరా అరెస్ట్ చేశారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఏ దేశం దద్దరిల్లిపోయిందా? మరి ప్రధానమంత్రి ఆయనకి ఇంత దగ్గర మనిషి కదా, ఇంటికి వస్తున్నాడు, పిల్లగాళ్ళకి చాక్లెట్లు ఇస్తున్నాడు, వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నాడు, తాతగారిలాగా పిల్లల్ని ఆడిస్తున్నాడు, బాగానే ఉంది. మరి జైల్లో వేస్తే పట్టించుకోలేదే? ఎందుకు పట్టించుకోలేదు అంటే ప్రధానమంత్రి చెబితే ముఖ్యమంత్రి వినద్దు. ఈ దేశంలో ఒకటి పెత్తనం, ఒకటి చెబితే ఒకటి వినటం అనేది లేదు. ఒక తప్పుడు భావన వల్ల. ఏం భావన అంటే అది ఈ ఫెడరల్ అన్న భావన. ఫెడరల్ అనేది తప్పు భావన. ఫెడరల్ అన్నంత మాత్రాన కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరో విధంగా నిర్వచించబడవు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేది భారత రాజ్యాంగంలో సుస్పష్టంగా ప్రత్యేకమైన చాప్టరే ఉంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, న్యాయపరమైన సంబంధాలు, ఆర్థికపరమైన సంబంధాలు, రాజకీయపరమైన సంబంధాలు. అవి వదిలిపెట్టి ఇది ఫెడరలా కాదా? ఫెడరల్ అంటే ఏంటి, కాకపోతే అంటే ఏంటి? అంటే రాజ్యాంగంలో అధికరణాలన్నీ పనికిరాకుండా పోతాయా ఏంటి కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి? అందువల్ల ఈ దేశంలో చాలా ఒక తప్పు భావన ఉంది. ఇది ఫెడరల్ అని. ఫెడరల్ అంటే అర్థం కేంద్రానికి మనం జవాబుదారీ కాదని, ఈ రాష్ట్రంలో ఉన్న భూములను మన ఇష్టాచ రీతిని అమ్ముకోవచ్చని. ఇది ఒక చాలా తప్పు భావన. మా మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐ రావాల్సిన అవసరం లేదు, వచ్చే అధికారం వాళ్ళకి లేదని, అనుమతి లేకుండా ఎదురునడికి గంత కడతారా? నేరం చేసిన వాడిని పట్టుకోవడానికి ఆయన పర్మిషన్తోనే పోవాలా? చాలా ఇటువంటి దుర్మార్గమైన విషయాలు భారతదేశంలో రాజ్యాంగ అజ్ఞానం నుంచి ఉత్పన్నమైనవి నడుస్తూ ఉన్నాయి. మరి అరెస్ట్ చేస్తారా చేయరా అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కేసీఆర్ని కానీ ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంటే, నిజంగా వీళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రాంతీయ పార్టీ అయినా, చంద్రబాబు నాయుడు గారు కూటమిలో లేకపోయినా ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు జైళ్లలో ఉండేవాళ్ళు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన చోట ఏంటి అంటే, మీ కక్షలు తీర్చుకోవటానికి రాజకీయాలని పణంగా పెట్టవద్దు, ప్రభుత్వాలను అస్థిరపరచవద్దు, ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయవద్దు, అలాగే భవిష్యత్తు ప్రయోజనాలు కూడా మీ కక్షలతోటి, అందులో మేము భాగస్వాములు ఎందుకు అవుతాం? కేంద్ర ప్రభుత్వం పొద్దున వాళ్ళ ఈ కోయలిషన్ ప్రభుత్వం అనే దరిద్రం భారతదేశంలో పట్టుకుంది కదా, ఇది వాళ్ళ సపోర్ట్ మాకు అవసరం అవుతుందేమో. రేపు పొద్దున కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవసరం ఉండొచ్చు, చెప్పలేము. అట్లాగే కేసీఆర్ గారు అవసరం ఉండొచ్చు. రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలు జరిగితే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే కాంగ్రెస్ ఎట్లాగూ కలవదు కదా బీజేపీ తోటి. ఇక్కడ ఓట్లు ఎన్నో సీట్లు తక్కువైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క మద్దతు తీసుకోవాల్సి వస్తుందేమో. మా రాజకీయ ప్రయోజనాలను ఎందుకు పణంగా పెడతాం? అందువల్ల మీరు తొందరపడి అట్లాంటి పనులు చేసి మా రాజకీయ ప్రయోజనాలు దెబ్బతీయొద్దు అనటం వల్ల వీళ్ళు బ్రతికిపోతున్నారు. లేకపోతే ఇద్దరు ఇప్పటికి జైల్లో ఉండాల్సిన వాళ్ళు. కానీ భారత ప్రజలలోనూ, ప్రభుత్వంలోనూ, ప్రతిపక్షంలోనూ, న్యాయ వ్యవస్థలోనూ, పత్రికా రంగంలోనూ, మేధావులలోనూ భారత రాజ్యాంగ పరిజ్ఞానం, ప్రజాస్వామ్య పరిజ్ఞానం పెరగవలసిన అవసరం ఉంది. అట్లాగే వీళ్ళకి కనీసం ప్రభుత్వం అంటే ఏమిటో తెలియటం లేదు, ప్రతిపక్షం అంటే ఏమిటో తెలియటం లేదు, చట్టాలు తయారు చేసే విధి విధానాలు అంటే తెలియటం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో రాజ్యాంగం కాదు, రాజ్యాంగ అజ్ఞానం, ప్రజాస్వామ్య అజ్ఞానం రాజ్యం వెళుతున్నాయి. ఇది ఈ దేశ రాజకీయ సుస్థిరతకు, ఆర్థిక అభివృద్ధికి అడ్డంకులు. వీటిని వీలైనంత త్వరలో తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. శ్రద్ధగా ఈ వీడియోని ఇంతవరకు వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మీ అభిప్రాయాలను తెలియచేయండి. నేను వీలైనంత వరకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా భారత ప్రజలకు రాజ్యాంగ పరిజ్ఞానం పెంపొందించాలని అన్న అభిప్రాయంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ.